వెల్కమ్ టు బిడే డిబేట్. నేను విజయ్. తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. 1 గంటలోపు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలుపెట్టారు. 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 37,562 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన అనంతరం వార్డు సభ్యులతో సమావేశాలు నిర్వహించి ఉప సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదే అంశంపై వాటి మీడియా డిబేట్లో చర్చిద్దాం. దీనిపై మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు విశ్లేషకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి? తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలు అయితే దాదాపుగా 3,836 పంచాయతీ ఎన్నికలు స్థానాలకి ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే 395 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎలా చూడాలి సార్? విజయ్ గారు, మీకు అట్లాగే ప్రైమ్ లైన్ స్వతంత్ర టీవీ ప్రేక్షకుల నమస్కారం. 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఒకటి, ఏకగ్రీవాల సంఖ్య మనం అనుకున్నంత లేదు, బాగా మంచిదే అనుకున్నాం. ఎందుకంటే మీరు అన్నట్టు 3,300 చిల్లర అంటే 10% ఏకగ్రీవాలే. ఇందులో మాత్రం కొంత జరిగింది. వేలంపాట రాజకీయాలు ఉన్నాయి, ఇందులో వేలంపాట సర్పంచ్లు ఏకగ్రీవాలు ఉన్నాయి. భయపెట్టి పెద్దగా ఉండదు, కానీ లంచం ఇచ్చి అంటే దొంగ చీకటి ఒకటైనట్టు 4 కలిసి సిండికేట్ అయ్యి అందరిని ఊరు వాళ్ళందరికీ కమ్మేసి మనం చూసుకుందాం, ఎందుకు ఏకగ్రీవ ఎన్నికలు చేసుకుందాం. ఏకగ్రీవాలు ఒకనాడు ఆదర్శం, కానీ వాళ్ళ డబ్బులు రకరకాల ప్రలోభాలు పెట్టి ఏకగ్రీవాలు అవుతుంది. దాన్ని వ్యతిరేకించడం. ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్న పంచాయతీల్లో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినాం, ఎన్నికల నిఘా వేదిక తరఫున, అట్లానే స్థానిక ప్రభుత్వాల అధికారిత సంస్థ తరఫున ఎలక్షన్ కమిషన్ కూడా కలిసినాం. దానిలో ఏమన్నామంటే, ఏకగ్రీవం అనేది ఒక రకంగా చెప్పాలంటే సిండికేట్ కావడమే. గతంలో ఉన్న ఆదర్శం పోయింది. వాళ్ళకి ఇంటి పనులు మేమే కడతాం, మీ నల్లా బిల్లులు మేమే కడతాం, అట్లాగే గుడి కట్టిస్తాం, బడి కట్టిస్తాం ఇవ్వడానికి లేదు, గుడి కట్టిస్తాం, లేకపోతే భూమి దానం చేస్తాం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతూ ప్రలోభ పెడుతున్నారు. ముఖ్యంగా ఊరందరికీ దావత్ ఇచ్చేస్తాం, అందరికి కక్క ముక్క పెట్టి అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. కొందరేమో బాండ్ పేపర్ మీద వాగ్దానం రాస్తున్నారు, కాదట్లేదు మేము. కానీ ఇటువంటి ఏకగ్రీవాల దగ్గర కూడా ఏకగ్రీవం 4 10 మంది కలిసి చేసుకుంటే మరి మిగతా ఓటర్ల సంగతి ఏంది? ఓటు హక్కు నిరాకరించడమే కదా. ఒకనాడు అంబేద్కర్ గారు ఒక మనిషికి ఒక ఓటు ఒక విలువ అన్నారు కదా, అది పోయింది కదా. మా ఓటు హక్కుని ఎందుకు కాల్ రాస్తున్నారు అని ఈ మధ్యన మేము 15 రోజుల నుంచి విజయ్ గారు, నేను మా మిత్రులతో కలిసి ప్రతిరోజు కొన్ని ఊళ్ళో తిరుగుతున్నాం, అన్ని జిల్లాలు, రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా. అక్కడ ఏకగ్రీవ పంచాయతీలు ఎన్నికైన చోట ప్రజలు ఆవేదన వ్యక్తం చేసిందంటే, మా ఓటు హక్కు నిరాకరించారు కదా, మాకు ఇష్టం లేని క్యాండిడేట్ కూడా మరి ఏకగ్రీవంగా అయితే ఎట్లా? ఉదాహరణ రామ్మోహన్ రావు నిలబడ్డాడు అనుకోండి, రామ్మోహన్ రావుకు వ్యతిరేకంగా ఆ ఊళ్ళో ఉంటారు కదా, మరి వాళ్ళ ఓటు హక్కు నిరాకరించినట్టే కదా అందరు వీళ్ళు ఒకటైతే. కనుక మేమే ప్రతిపాదన చేసినామంటే, ఒకవేళ 4 ఉన్నప్పుడు కూడా 5 ఉన్నా 3 ఉన్నా 2 ఉన్నా నోటా ఒక కల్పిత క్యాండిడేట్ పెట్టారు కదా, నేను రాష్ట్ర ప్రభుత్వానికి అదే సిఫారసు చేసినాం. ఏకగ్రీవ ఎన్నికల సమయంలో ఆ ఒక్క క్యాండిడేట్ నిలబడ్డా కూడా నోటాను కూడా ఒక కల్పిత క్యాండిడేట్ నిలబెట్టి ఆయన ఇష్టం ఉందా లేదా ఓట్లు ప్రజలు ఏమంతా. అప్పుడు ఏమవుతుంది? నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే రామ్మోహన్ రావు ఓడిపోయినట్టు, కాదు రామ్మోహన్ రావుకి ఎక్కువ వచ్చి నోటాకి తక్కువ వచ్చిన కూడా ఆటోమేటిక్ గెలిచినట్టు. ఒకవేళ నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే మళ్ళీ వెనక జరగాల్సి వస్తుంది, అంతే ఒక తేడా. చూస్తున్నాం కదా, రీపోలింగ్ జరిగినట్టు అనుకోండి, 99% జరగదు. ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నిక జరిగినట్టునే ప్రజల్లో మంచి చెడ్డో ఏదో ఒక మంచితనం ఉంటే అవుతారు. కనుక అప్పుడు గెలుస్తారు కదా, 99% గెలుస్తారు కదా. ఎప్పుడో అసాధారణ రీతిలో ఇప్పుడు నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చి అప్పుడు మాత్రమే ఆ క్యాండిడేట్ పనికిరాను మాత్రం మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరగాల్సి, అప్పుడు అలా రామ్మోహన్ రావు తిరస్కరించబడ్డ అభ్యర్థి ఎవరైతుందో వాళ్ళు సాధ్యం కాదంటున్నారు. ఇక గత 15 రోజుల అనుభవాలను మీకు కనుక పంచుకుంటాను విజయ్ గారు. 2-3 జరుగుతున్నాయి. మనీ అండ్ లిక్కర్ పవర్ చాలా పెద్ద ఎత్తున వస్తుంది, ప్రలోభాలు కూడా పెద్ద ఎత్తున పెడుతున్నారు. ఇవాళ జరుగుతున్న ఎన్నికలు, జరిగిపోయిన ఎన్నికల్లో చూసుకుంటే మనకు పార్టీలు డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినాయి. పార్టీ జెండాలే వాడారు. పార్టీలకు అతీతంగా పార్టీల మన గుర్తు లేకుండా జరుగుతున్న ఎన్నికలే కావచ్చు, కానీ పూర్తిగా పార్టీ వాళ్ళే ప్రభావితం చేశారు. ముఖ్యమంత్రి దాకా ప్రభావితం చేశారు అంటున్నాడు. మున్సిపాలిటీలలో ఏదైతే ఈ ఎన్నికల కోడ్ లేదని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా తిరుగుతూ అధికారిక సమావేశాల్లో పాల్గొని చేశారు. ఇది మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నది? అట్లాగే కొన్ని ఇందిరామ చీరలు కూడా పంచే క్రమంలో కొంత నియంత్రించింది, పంచడం ఆపేసింది. అయినా సరే ప్రభుత్వం ప్రభావితం చేసే క్రమం ఎక్కువైంది. ప్రతిపక్షాలు కూడా దానికి ధీటుగానే వాళ్ళ పార్టీ జెండాలతోనే వాళ్ళు ప్రచారం చేశారు. ఇది జరిగింది. కానీ గతంలో ఒక అవకాశం ఉండే, ఏ దూడలో ఈయన మాదే దూడ అని అధికార పార్టీ కానీ ప్రతిపక్షాలు చెప్పుకుని, అంటే సర్పంచ్ ఎన్నికల్లో ఈ పార్టీ గుర్తు లేవు కనుక. కానీ అప్పుడు అవకాశం తక్కువ అంటున్నాను. ఎందుకంటే ఏ ఊళ్ళో ఏ అభ్యర్థి ఏ జెండా వాడాడు,
ఏ రంగు కండువాయి వేసుకున్నాడు, కండువాయి వేసుకొని ప్రచారం చేశారు కదా, సమస్య లేదు. ఒకవేళ అధికార పార్టీ మేము ఇంతమంది గెలిచినామనో, లేకుంటే ప్రతిపక్ష పార్టీ అబద్ధం ఆడుతూ మేము ఇంతమంది గెలిచినామని చెప్పుకోవడానికి అయితే పెద్ద వీలు లేదు. సోషల్ మీడియా బాగా పెరిగిన సందర్భంలో ఓ మండలంలో ఎంతమంది సర్పంచ్లు ఉన్నారు, కండువాలు కప్పుకొని నమస్కారం పెట్టుకున్న ఫోటోలు ఉంటాయి కదా, అవి చాలు సాక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఎంతమంది గెలిచిండ్రు, బీఆర్ఎస్ ఎంతమంది గెలిచారు, బీజేపీ ఎంతమంది గెలిచిండ్రు, పార్టీలు కాని వాళ్ళు కూడా ఏ పార్టీకి సంబంధం లేని ఎంతమంది గెలిచిండ్రు ఈజీగా తెలుస్తుంది. కనుక గతంలో లాగా అబద్ధాలు ఆడడానికి వీల్లేదు. కానీ మద్యము ఈ రెండు కూడా ఏరులై పారిని, అట్లాగే ప్రలోభాల పర్వం కూడా కొనసాగింది. చాలా వరకు కొందరు ఎన్నికల నిబంధనలు అతిక్రమించారు. ఉదాహరణ చూసుకుంటే కొందరేమో సర్పంచ్ అభ్యర్థులు చిన్నపిల్లలతో విద్యార్థులతో ర్యాలీ చేసిన సందర్భం చూసినాం మనం. అంటే అధికారిక మన బంగాళాల మీద లేకుండా ఆస్తుల మీద పోస్టర్లు చేయడం చూసినాం. కానీ చాలా వరకు గతంలో లాగా చిన్న పోస్టర్లు కరపత్రాలు తక్కువ, అన్ని వాట్సాప్ మెసేజ్లు కానీ లేకుంటే సోషల్ మీడియాని బాగా వాడుకున్నారు. అడ్వాన్స్ టెక్నాలజీ రావడం లేదు ఒక అడ్వాంటేజ్. అది ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే డబ్బులు కూడా చేత్తో మంచుడు లేదు విజయ్ గారు. నేను చూస్తున్నాను 15 రోజులు తిరుగుతున్నాం కదా, డబ్బులు చేత్తో మంచుడు లేదు. డైరెక్ట్ గా అభ్యర్థుల ఖాతాలో మన ఓటర్ల ఖాతాలో జమ అయిపోతున్నాయి, ఫోన్ పే ద్వారా గూగుల్ పే ద్వారా జమ అయిపోతున్నాయి. ఇంకొక విచిత్రం ఏం అనుకుంది ఏంటంటే మద్యం కూడా ఇంటికి వంచడం అవసరం లేదు, డైరెక్ట్ గా యాప్ డౌన్లోడ్ చేసేసుకొని వీళ్ళు బుక్ చేస్తున్నారు, ఇంటికే వచ్చేస్తుంది మద్యం. అంటే మనిషి తీసుకుపోయి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఏదో బుక్ చేసుకున్నారు వస్తుంది అంటున్నారు. కనుక వాటర్ బాటిల్ డైరెక్ట్ గా పంచడం కంటే కొంచెం పెద్ద అడ్వాన్స్ పట్టణాల్లో ఈ రకరకాల యాప్ల ద్వారా వాళ్ళ ఇళ్లకు మద్యం కూడా చేరవేశారంటున్నారు. కొంతవరకు గ్రామాల్లో మద్యం ఆల్రెడీ డంపు చేసి పెట్టుకొని చేశారు. ఆ ఎలక్షన్ కమిషన్ ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఎన్ని పలికినా కూడా ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కాదు, మున్సిపాలిటీ కానీ రేపు పొద్దున వచ్చే ఎంపీటీ జడ్పీటీసీలో కానీ మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికలుగా చూసాం కదా మనం, ఆ టైంకి మాత్రం కళ్ళు మూసుకుంటుంది. ఇదేమో రాష్ట్ర ఎన్నికల కమిషన్. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక్కటి ఏం చేయలేదు కదా, కింది స్థాయిలో అధికారులు అందరూ రాష్ట్రపతి అధికారులే ఉంటారు. కొంచెం మంచి చెడ్డు ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సి వస్తుంది కొన్ని పనులలో. రేపు పొద్దున మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి పోతారు కదా, ఈ ఒక్క 4 రోజులే కదా, ఏక్ దినకా సుల్తాన్ ఏమో మనకు ఎలక్షన్ కమిషన్. 4 రోజుల తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి పనిచేయాల్సి వస్తుంది. కనుక అధికారులు కూడా చూసి చూడనట్టున్నారు. కొంతవరకు పట్టుకున్నా చాలా తక్కువ అంటున్నారు. ఇవాళ 1,67,00,000 మంది ప్రజలు ఓటేస్తున్నారు. ఈ 1,67,00,000 మంది ఆల్మోస్ట్ ఆల్ రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల ఓటర్లలో సగం కంటే ఎక్కువ మంది 60% దాకుంటారు. 60% ప్రభావితం చేసే ఎన్నికలు ఘర్షణలు జరగకుండా చిన్న చిన్న ఏవైనా కావచ్చు కానీ పెద్ద సంఘటనలు ఏం జరగలేదు. సజావి జరిగినట్టు లెక్క. ఈ మొదటి విడత ఫలితాలు సాయంత్రం 5 తర్వాత వెలువడతాయి. ఎందుకంటే ప్రతి వార్డుకు ఒక పోలింగ్ బూత్ ఉంటుంది. దాంతోపాటు ఆ వార్డులో సర్పంచ్ అభ్యర్థికి ఏమో మనకు గులాబీ రంగు, అంటే తెల్లదేమో సర్పంచ్ అభ్యర్థి తెల్ల రంగు, గులాబీ రంగు ఏమో వీళ్ళకి వార్డు మెంబర్లు వాడుతున్నారు. ఆ 2 పోలింగ్ బూతులు కలిపి లెక్క పెట్టాల్సి ఉంటుంది కదా. కొన్ని పెద్ద పంచాయతీలలో అయితే రాత్రి 12, 1 గంట అయ్యే అవకాశం ఉంటుంది. లెక్క పెడుతున్నారు, ఇప్పుడే మొదలైంది. చాలా ఓట్లలో 500, 300 ఓట్లు ఉంటే కానీ గంటలు అయిపోతాయి. కానీ ఎక్కువ ఓట్లు ఉన్న చోట మాత్రం టైం పట్టే అవకాశం ఉంది. బ్యాలెట్ పేపర్ ద్వారా కదా ఇది ఎన్నికలు జరిగినాయి, అందుకని టైం పట్టే అవకాశం ఉంది. రైట్. ముందు మన్యం కోటేశ్వరరావు గారు ఉన్నారు, విశ్లేషకులు ఆయనతో మాట్లాడతాం. మన్యం కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే సార్. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత ఎన్నికలను మీరు ఎలా చూస్తారు? ముఖ్యంగా ఏ అంశాలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది? అలాగే డబ్బు మద్యం విషయంలో ప్రభావితం అయ్యే అవకాశం ఉందారా ఓటరు? ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు అందినటువంటి సమాచారం కావచ్చు, దాన్ని బట్టి ఎక్కడ అవాంఛనీయ ఘటనలు ఏమీ జరగలేదు అనేటువంటిది ఒక మంచి లక్షణం. పార్టీల ప్రాతిపదికనే పార్టీ రహితంగా ఎన్నికలు జరిగాయి. అయినప్పటికీ ఘర్షణలు అనేటువంటివి లేకపోవడం అనేటువంటిది ఒక విధంగా సంతోషించాల్సినటువంటిది. అయితే ఈ ఎన్నికల్లో అన్ని రకాల ప్రభావాలు, కులం, డబ్బు, మద్యం, ఫేవరెటిజం అన్ని రకాలు పనిచేశాయనేటువంటిది మనకి స్పష్టం. ఈ ఎన్నికలనే కాదు, గ్రామాల్లో లేదా పట్టణాల్లో కూడా అది గతం నుంచి ఎప్పుడో జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా దాని కొనసాగింపుగానే ఉన్నదనేది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రెండోది ఏకగ్రీవాల పేరుతోటి డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది, అంటే నియో రిచ్, రకరకాల పద్ధతుల్లో అచిరకాలంలోనే బాగా డబ్బులు సంపాదించినటువంటి వాళ్ళు గ్రామాల్లో తమ పట్టును నిరూపించుకోవడానికి, లేకపోతే తమ యొక్క పలుకుబడి ఎంత ఉందో నిరూపించుకోవడానికి పెద్ద మొత్తంలో వేలం పాటల ద్వారా కొనుగోలు చేసినటువంటి ఉదంతాలు కూడా ఉన్నాయి. అందువలన
అయితే అవన్నీ ఇవాళ ఇప్పుడు కొత్తగా జరిగినవి కాదు, గతంలో కూడా అదే విధంగా జరిగినాయి కనుక వాటి కొనసాగింపే. అయితే ఈ ఎన్నికైనటువంటి సర్పంచులు ఒకటి మనం చూడాల్సింది ఏంటంటే, గతంలో ఎన్నికైనటువంటి సర్పంచులు తిరిగి ఎంతమంది పోటీ చేశారు అనేటువంటిది ఒకటి ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఆ పోటీ చేసినటువంటి వాళ్ళలో మళ్ళా ఎన్నికైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటిది మనకి తర్వాత తెలియాల్సింది. దాన్ని బట్టి సర్పంచ్ ఎన్నికల్లో గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు, పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి పోటీ చేసినటువంటి వాళ్ళు చేతులు కాల్చుకున్నారా లేదా అనేటువంటిది మనకి తెలుస్తుంది. అందువలన మొత్తం మీద ప్రశాంతంగా జరిగాయి కనుక ఎన్నికల ఫలితాలు ఇంకా కొద్దిసేపట్లో వెలువడతాయి. ఏ పార్టీ ఏమిటి అనేటువంటిది కొన్ని గ్రామాల్లో కొన్ని తేడాలు కూడా రావచ్చు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏకగ్రీవం పేరుతో ఎన్నుకున్నాయి కనుక ఫలానా మేము బలపరిచిన అభ్యర్థి అని చెప్పేసి ఏ పార్టీ వాళ్ళైనా క్లెయిమ్ చేసుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. దాన్ని నిర్ధారిస్తారా లేదా ఆయా సర్పంచులు అనేటువంటిది చూడాల్సి ఉంది. అందుకని పార్టీలు రాత్రికే లేక నేను అనుకోవడం అయితే రేపు ఉదయానికి మొదటి దశ ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున ఎంతమంది ఎన్నికయ్యారనేటువంటిది ఒక నిర్దిష్టమైనటువంటి అంకెలో పార్టీలు ప్రకటించేటువంటి అవకాశం ఉంది. దాన్ని బట్టి కూడా మనం మిగతా దశ ఎట్లా ఉండబోతా ఉంది, దాని యొక్క పరిణామాలు పర్యవసానాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం తర్వాత చూడాల్సి. కోటేశ్వర గారు, ముఖ్యంగా చూస్తే ఈ తొలి దశ ఎన్నికల్లో అయితే ఇప్పటి వరకు 11 గంటల వరకు అయితే 52% పోలింగ్ శాతం నమోదైందని చెప్తున్నారు. తర్వాత 1 గంటకి పోలింగ్ మొత్తం ముగిసినట్టుగా చెప్పారు. సార్ ఎంతవరకు ఇది తక్కువ అంటారా, ఎక్కువ అంటారా? అలాగే ముఖ్యంగా చూసుకుంటే వరంగల్లో అయితే 61% నమోదైందని చెప్తున్నారు. ఆదిలాబాద్లో అత్యల్పంగా 40% నమోదైందని చెప్తున్నారు. ఎలా చూడాలి సార్? ఈ పోలింగ్ శాతాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది? గ్రామాల్లో అయితే సాధారణ ఎన్నికల కంటే ఎక్కువ 80%, 90% కూడా నమోదయ్యేటువంటి విలేజెస్ అయితే ఉంటాయి. అందువల్ల ఇవన్నీ కూడా పూర్తిగా అప్పుడే సమగ్రమైనటువంటి సమాచారం కాదు. అందుకని నా అభిప్రాయం ప్రకారం 85% ఎక్కడైనా కానీ తక్కువ ఉండదు. ఎక్కడైనా ఒకవేళ నిజంగానే ఆదిలాబాద్ లాంటి చోట్ల ఒకవేళ తక్కువ శాతం నమోదైతే ఎందుకని నమోదైంది, ఓటర్లు అనాసక్తిగా ఉన్నారా లేకపోతే ఏమిటి అనేటువంటి కారణాలని తక్కువ నమోదైనటువంటి చోట్ల పరిశీలించాల్సి ఉంటుంది. నేనైతే అంత తక్కువ నమోదు అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 1 గంట వరకు అవకాశం ఉంది కనుక 1 గంట వరకు లైన్లో నిలబడితే వాళ్ళు 2 గంటల వరకు అయినా 3 గంటల వరకు అయినా ఓటేయడానికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధంగా ఓటింగ్ శాతం పెరిగేటువంటి అవకాశం అయితే తప్పకుండా ఉంటుందనేది నా అభిప్రాయం. కోటేశ్వర గారు, ప్రధానంగా చూస్తే పంచాయతీ ఎన్నికల్లో చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా డబ్బు, మద్యం లాంటివి కూడా ప్రభావితం చేసినప్పటికీ కూడా స్థానిక సమస్యలు విషయంలో ఓటరు తన తీర్పు ఇచ్చే అవకాశం కనిపిస్తుందంటారా? స్థానిక సమస్యల ఎజెండాగానే ఓటరు ఓటేసే అవకాశం కనిపిస్తుందా? తప్పకుండా. ఇప్పుడు ప్రతి అభ్యర్థి కూడా గతంలో ఏ పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీ తరఫున ఎన్నికైనటువంటి సర్పంచ్ ఏ విధమైనటువంటి పరిపాలన సాగించాడు, ఏ స్కీమ్లో ఎంత కొట్టేశారు, లేకపోతే నిజాయితీగా ఎంత పని చేశారు అనేటువంటిది పట్టణాల కంటే గ్రామాల్లో స్కానింగ్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఖచ్చితంగా గతంలో సర్పంచులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాలు ఏమైనా ఉండేట్లయితే ఆ పార్టీలకు మాత్రం ఈసారి ఖచ్చితంగా ఓటర్లు గతంలో మీ పార్టీ వాళ్ళు ఇట్లా చేశారు, మీరు ఏంటి గ్యారెంటీ అనేటువంటి ప్రశ్న కూడా వస్తుంది. అందులోనూ అధికార మార్పిడి జరిగిన తర్వాత సహజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీల వైపు ఎక్కువగా మొగ్గు చూపేటువంటి ధోరణి కూడా గతంలో గ్రామాల్లో వెల్లడైంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఒకవేళ దానికి భిన్నంగా ఎక్కడైనా జరిగేట్లయితే కొన్ని అక్కడ ఉన్నటువంటి ప్రత్యేక కారణాలు ఏమిటి, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు వీళ్ళకి వీళ్ళ యొక్క చర్యల మీద వ్యతిరేకత, ఇలాంటి అనేకమైనటువంటి స్థానిక అంశాలను కూడా
మనం తర్వాత విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకని మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఎట్లా ఉన్నాయి, ఏంటి ట్రెండ్ అనేటువంటిది ఈ వివరాలన్నీ వచ్చిన తర్వాత మాత్రమే వాటి మీద మనం ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాల్ని చెప్పగలం. కోటేశ్వర గారు, ఇప్పటికే తొలి దశ పంచాయతీ ఎన్నికలు కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. చాలా చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు 280, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు 45 మంది, అలాగే బీజేపీకి సంబంధించిన వాళ్ళు 5, ఇతరులు 63 అన్నట్టుగా చెప్తున్నారు. మీరు చెప్తున్నట్టుగా సాధారణంగా ఈ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయండి. మీరు అన్నట్టు స్థానికంగా ఉన్న సమస్యను పరిష్కరించాలని అధికార పార్టీకే కొంత వెసులుబాటు ఉంటుంది కనుక అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతున్నట్టుగా మనం అనుకోవచ్చా? ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా చిన్న చిన్న గ్రామ పంచాయతీల్లో ఓటింగ్ ఫలితాలు ఇప్పటికే తెలుసుంటాయి. అందుకని నేను అనుకోవటం స్వల్ప తేడాలతోటి ఇదే ట్రెండ్ మొత్తం మీద వెల్లడైనా కూడా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఇదే ట్రెండ్ కనుక వెల్లడయ్యేట్లయితే అది అల్టిమేట్గా ఎక్కువగా నష్టపోయేది బీజేపీ. ఎందుకు అంటే లోక్సభ ఎన్నికల్లో దానికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం కావచ్చు, లేదా అసెంబ్లీ ఎన్నికల్లో దానికి వచ్చినటువంటి బలం కావచ్చు, ఇవన్నీ కనుక ఇప్పుడు ప్రతిబింబించకపోతే, గ్రామాల్లో ప్రతిబింబించకపోతే వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం అని బీజేపీ క్లెయిమ్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఒకవేళ క్లెయిమ్ చేసుకున్నా కానీ జనం ఆ విధంగా చూసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకని 5% అనేటువంటిది బీజేపీకి కనుక వచ్చినటువంటి పరిస్థితి కనుక ఉండేట్లయితే అల్టిమేట్గా నష్టపోయేటువంటిది రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కొనేది బీజేపీ అవుతుందని చెప్పొచ్చు. రైట్ సార్. ఇప్పుడు రామ్మోహన్ గారు మీరేమంటారు? ముఖ్యంగా ఫలితాలు అయితే ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతున్నాయి. కాంగ్రెస్ 280, ఇప్పుడు బీఆర్ఎస్ 45 వరకు చేరింది, అలాగే బీజేపీ అయితే 5, ఇతరులు అయితే 62, 63లో ఉన్నారు. ఎలా చూస్తారు సార్? ఇంతకుముందు మనకు విజయ్ గారు పోలింగ్ శాతం ఎట్లా మాట్లాడుకున్నాం ఇది అంతే అంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా 80 నుంచి 90 దాకా శాతం పోలింగ్ అవుతుంది. ఇప్పుడు ఇవి కూడా అంటే కాకి లెక్కలు అంటున్నాను అన్ని కూడా. ఎందుకంటే గతంలో లాగా ఏదోటో ఈయన నాదేది కూడా అనే పరిస్థితి లేదు, ఇప్పుడు ఉండదు కూడా. ఒకవేళ పార్టీ పరంగా ఎన్నికైనా తర్వాత రేపు అధికార పార్టీకి పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేలే ఫామ్ తీసుకొని ఎమ్మెల్యేలు, ఎంపీలే పదవులు ఫిరాయింపులు చేసి మేము తాటి చెట్టు ఎన్నికే కావాలంటే దూడగడ్డి కోసం అని పోతుంటుంటే, అభివృద్ధి అని వాళ్ళ సొంత లాభం కోసం పోతుంటే స్థానిక ప్రభుత్వాలు పనులు తీసుకోవడం తప్పలేదు కదా. కనుక ఇక్కడ సమస్య ఏంటంటే నా ఉద్దేశం పోటీ నడుస్తున్నది. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తున్నది. బీజేపీ ఎట్లాగో 3వ స్థానంలో ఉంటుంది. బీజేపీకి పడ్డ ఓట్లు ఎంపీ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ మోడీని చూసి ఓటేస్తున్నారు కానీ స్థానిక నాయకులు చూసి ఓటు వేయడం సమస్య లేదనుకున్నారు. కాబట్టి 8 మంది ఎమ్మెల్యేలకు 8 మంది ఎంపీలకు పెద్ద అగ్ని పరీక్ష ఏది బీజేపీ వాళ్ళకు. ఎందుకు? వాళ్ళ పార్టీ వాళ్ళని గెలిపించుకోవాలి కనుక. మోడీ వచ్చేది ప్రచారం చేయలేదు కదా ఇక్కడికి, మోడీ మాని ఇక్కడ పనిచేయదు కదా. కేవలం ఇప్పుడు కూడా స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో స్థానిక సమస్యలు ప్రధాన పాత్ర వహిస్తాడు. కోటేశ్వరరావు గారు అన్నారు ఏంటంటే గతంలో చేసిన వాళ్ళు ఎందుకు చేయలేకపోతారు, ఎందుకు చేస్తలేరు అంటే, ఒకటి అనుభవానికి వస్తే తత్వం బోధపడు కానీ రిజర్వేషన్ అనుకూలించలేదు విజయ్ గారు. మేము మొదటి నుంచి 2001 నుంచి మేము ఇప్పటికే ఎన్నికల నిఘా వేదిక తరఫున రాష్ట్రం తిరుగుతున్నాం. 2001 నుంచి సర్పంచ్లు ట్రైనింగ్ ఇస్తాను. వార్డు మెంబర్లకు సర్పంచ్ మేము అధికారికంగా మనకు ఆ పార్టీ అన్న పార్టీ ఇప్పుడు టీఎస్ పార్టీ. మాకు గమనించింది ఏంటంటే ప్రతి 5 ఏళ్ల కోసం రిజర్వేషన్ మారినాయి కదా. కేసీఆర్ గారు వచ్చిన ఒక మంచి పని ఏం చేసిందంటే 2 సార్లు ఒకే రిజర్వేషన్ పెడతా అని పెట్టిండు. కానీ మళ్ళీ కథ మొదటికే వచ్చింది. 2019, 2020 రైట్. రామ్మోహన్ గారు రైట్, ఆయన స్ట్రక్ అయినట్టుంది. రైట్. కోటేశ్వరరావు గారు మీరేమంటారు? ముఖ్యంగా ప్రధానంగా చూస్తే కనుక డబ్బు మద్యం అనేది ప్రతి ఎన్నికల్లో, అది పంచాయతీ ఎన్నికల లేకపోతే అసెంబ్లీ ఎన్నికల, పార్లమెంట్ విషయం పక్కన పెడితే రెండోసారి లేదు కానీ 100% 2% మాత్రమే ఆ పంచాయతీ రిజర్వేషన్ అవే వర్గాలకు అయినాయి. కనుక సమస్య లేదు. ఎన్నిక కాకపోవడం కారణం అది. పోటీ చేయడానికి ఆసక్తి లేదు కాదు వీళ్ళకు. ఒకటైతే వచ్చింది, గతంలో బకాయిలు రాలేదు, ఊరు కోసం ఖర్చు పెట్టుకున్నాం, ఆస్తులు అమ్ముకున్నాం, పుస్తకాలు అమ్ముకున్నాం, ఆత్మహత్య చేసుకున్నాం కొందరు సర్పంచులు. ఇప్పుడు కూడా సర్పంచుల సంఘం వాళ్ళతో మేము కలిసి పనిచేస్తున్నాం. వాళ్ళ బిల్లులు ఇప్పటిదాకా రాలేదు. 2 ఏళ్ళు ప్రభుత్వం మొండిగా వాదించింది. మీరు చేసిన అప్పు మేము తీరుస్తాం అంటే అధికారం మాత్రం పంచుకుంటారు కానీ ఆ ప్రజల ఓటు ద్వారా ముఖ్యమంత్రి ఇంకోరు వచ్చింది కదా, మరి దీనికి బాధ్యత లేదా అనే సమస్య వస్తుంది. దీనిలో ఏమైతుందంటే నేను చూసింది ఏంటంటే, మేము ఎన్నికల తిరిగితే ఒకటి బలవంతపు ఏకగ్రీవాలు కానీ వేలంపాట ఏకగ్రీవాలు చాలా తక్కువనే, 10% మించలేదు. కానీ 10% కూడా జరిగింది మాత్రం పూర్తిగా వేలంపాటలే. కొందరేమో ఇంటి పనులు మొత్తం మేమే కడతామన్నారు, నల్లా బిల్లులు మేమే కడతామన్నారు. బడి కడతా అంటాడు ఒక్కటి దొరకలే నాకు. గుడి కడతా అంటే దొరికింది ఎక్కువ మంది. దానికి ఉదాహరణ చెప్తాను. చాలా వరకు ఇట్లా నష్టపోయిన వాళ్ళు ఎట్లా నష్టపోయినట్టు ఏకగ్రీవాలలో కూడా
పోటీ చేసిన వాళ్ళు ఒక అనుభవానికి వచ్చిన తత్వం బోధపడుతుంది అంటున్నారు. ఆ గతంలో మేము 2 సార్లు రిజర్వేషన్ కావాలి. తమిళనాడు ఇప్పటికీ అది అమలవుతుంది విజయ్ గారు. తమిళనాడులో ఒకసారి రిజర్వేషన్ దేనికి వచ్చిందో రెండో టర్మ్ కూడా అది కొనసాగుతుంది. అది అవసరం కూడా అంటున్నాను నేను. వాట్ నెక్స్ట్ అనేది కూడా మాట్లాడాలి. ఈ 2 ఏళ్లుగా ₹1 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, కేంద్ర ప్రభుత్వం ఏమో ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఉన్న 5 ఏళ్లలో 10 ఏళ్లలో చూసుకుంటే ప్రణాళిక సంఘం అంటే నీతి ఆయోగ్ ఎంత ఇచ్చిందో 15 ఆర్థిక సంఘం మొన్నటి దాకా, అంతకుముందు 14 ఆర్థిక సంఘం. ఈ 10 ఏళ్లలో 14, 15 ఆర్థిక సంఘం నిధులు ఎంత ఇచ్చిండ్రో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ఇచ్చింది. దేనికని చెప్పుకోవాలి. టీఆర్ఎస్ అభిమాని కాదు, టీఆర్ఎస్ పార్టీ నాది కాదు, శివకుమార్ గారు వచ్చారు. నేను ఏమంటున్నానంటే గత 10 ఏళ్ళు ఓ 2 నెలల వెనక ముందో కేంద్ర ప్రభుత్వం ఏదైతే 14, 15 ఆర్థిక సంఘాల ద్వారా డబ్బులు నిధులు వచ్చినాయో అంత సరిగ్గా వీళ్ళు ఇచ్చారు. దానిలో కొన్ని కరెంటు బిల్లులను పట్టుకున్నారు, ట్రాక్టర్లు అని అన్నారు, అక్కడికి ఏం రాలేదని సర్పంచులు గొడవ పెట్టారు. అప్పుడేమో అద్భుతంగా ఉంది అంటలేదు, కానీ డబ్బులు వచ్చినాయి. గత 2 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం రూపాయి ఇవ్వలేదు, రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే రూపాయి ఇవ్వలేదు. ఇవాళ ఉన్న సర్పంచులు మొన్నటిదాకా ఉన్న సర్పంచులే విచలెత్తుకునే పరిస్థితి తయారైంది, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తయారైంది. ఇప్పుడు వచ్చే కొత్త సర్పంచులకు సవాళ్ళు కూడా ఉన్నాయి అంటున్నాను. నేను మొట్టమొదటిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఎన్నికలు జరిగిన క్షణం నుంచి రేపు మార్చి 31కి ల్యాప్స్ అయిపోతాయి. ఆ డబ్బులు రావడానికి కోసమే మేము ఎన్నికలు నిర్వహించినామని మనకు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్ ఎందుకు పాటించలేదంటే ఆ 3,300 కోట్లు 2 సంవత్సరాలుగా ఆగిపోయింది. మరి ఆ 3,300 కోట్లకు మీరు కూడా 3,300 కోట్లు మరి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ కూడా 1000 కోట్లు ఇస్తా అన్నారు కదా, మరి ఇన్ని గ్రామ పంచాయతీలకు 3,300 కోట్లు ఇవ్వలేరా? అది ఇవ్వమని కోరుతున్నాను వాటి నెక్స్ట్ అని. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఏ పార్టీ గెలిచింది అనేది మనం మాట్లాడుకుంటున్నాం, కానీ గ్రామాల్లో స్పష్టంగా తెలుసు. మొన్నటిదాకా ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు గతంలో ఏ దూడలో అయినా మాదే దూడ అనేవాళ్ళు ఇప్పుడు అది లేదు. కండువాలు కప్పుకొని కండువాలు వేసుకొని ప్రచారం చేసుకున్నారు. ఒకవేళ ప్రభుత్వం అబద్ధం చెప్పినా, లేకపోతే ప్రతిపక్షాలు అబద్ధం చెప్పినా ముంజేది కంగడానికి అర్థం ఎందుకు? ఫలానా గ్రామ సర్పంచ్ ఫలానా బీఆర్ఎస్ గెలిచింది, లేకపోతే కాంగ్రెస్ గెలిచింది అంటే అందుకు రుజువే ఉంటది కదా. అంటే గతంలో లాగా అబద్ధాల వరకు అయితే వీలేదు. కానీ ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఈ ఎన్నికల్లో మద్యము డబ్బు ఏర్లై పారింది, నెంబర్ 1. రెండోది ఏంది, ప్రలోభాల రాజకీయంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా చాలా వరకు ఈ వేలంపాట రాజకీయం డైరెక్ట్ మేము వీడియోలు పంపినాము విజయ్ గారు. దాని మీద ఏం చర్య తీసుకోవాలి ఇప్పటిదాకా? డైరెక్ట్ గా వేలంపాటలో 1 బార్ 2 బార్ 3 బార్ అని జరుగుతుంది. అటువంటి పంచాయతీలో కూడా ఏకగ్రీవం అని ఎట్లా ప్రకటిస్తారు వీళ్ళు? అందుకనే ఈ సమస్య ఎలక్షన్ కమిషన్ ఇటువంటి దానికి వైఫల్యం చెందింది. సరే, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ దుర్మార్గం జరుగుతున్నప్పుడు పంచాయతీ ఎన్నికలు ఎంతవరకు నియంత్రణ చెప్పలేం. కానీ ఇప్పుడు 2 రకాలు జరుగుతుంది. ఈసారి బ్యాలెట్ పేపర్ ఒకటి, పంచాయతీ ఎన్నికలు మొత్తం బ్యాలెట్ పేపర్. రెండోది వార్డు మెంబరు, సర్పంచ్ వేరు అంటే సర్పంచ్ ప్రతి దానిలో 2 ఉంటాయి. సర్పంచ్ బూత్ మన బ్యాలెట్, అట్లాగే వార్డు మెంబర్ బ్యాలెట్. కనుక 6 ఉంటే 6, 12 ఉంటే 12 బూతులు ఉన్నాయి అక్కడ. అది ఏర్పాటు చేశారు ఒకటే ప్రిమిసెస్ లో. అక్కడి నుంచి ఇప్పుడు 4-5 తర్వాత రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. వచ్చిన తర్వాత వెంటనే ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఇప్పుడే జరుగుతుంది. ఏదైనా సరే రేపటిదాకా కోటేశ్వరరావు గారు ఉన్నట్టు రేపటిదాకా ఈ అంబిగ్విటీ మెయింటైన్ అయితే ఎవరికి వాళ్ళు మేము గొప్ప మేము గెలిచామని చెప్పుకుంటారు. కానీ అసలు సంగతి ప్రజలకు తెలుసు కదా. అలా ఆ ఊళ్ళో ఉన్న సర్పంచ్ ఏ పార్టీ చెందినోడు తెలుసు కనుక వాళ్ళు మాత్రం సాక్ష్యాధారాలతో సహా ఈ అబద్ధ మాటలు ఎవరు నమ్మరు. ఎవరు ఎన్ని గెలిచింది అనేది సాక్ష్యాధారాలతో సహా కండువాతో సహా సర్పంచ్ ఫోటో వేస్తారు కనుక రేపటి తెలుస్తాయి మనం. రైట్, మనతో పాటు శివప్రసాద్ గారు కాంగ్రెస్ నాయకులు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడుతూ. శివప్రసాద్ గారు నమస్తే అండి. సార్, మీరు ఎలా చూస్తారు? తెలంగాణ పంచాయతీ తొలి విడత ఎన్నికలు ఎలా జరుగుతున్నాయి? ముఖ్యంగా కౌంటింగ్ కూడా స్టార్ట్ అయింది. కౌంటింగ్లో కాంగ్రెస్కి 280 వరకు కనిపిస్తుంది, అలాగే 45 బీఆర్ఎస్ కనిపిస్తుంది, ఒక 5 వరకు బీజేపీ కనిపిస్తుంది. ఎలా చూడాలి? శివప్రసాద్ గారు, ఈ పంచాయతీ ఎన్నికల తొలి విడత ఎన్నికల్ని మీరు ఎలా చూస్తారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్లో ఉన్న రామ్మోహన్ గారికి నమస్కారం. పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్ పడిన రోజు నుంచి కూడా మనం చూస్తున్నాం ఏ రకంగా జరుగుతుంది, ఏ విధంగా ఉంది. గతంలో 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ ఏ రకంగా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సర్పంచ్ ఎలక్షన్స్ని మొత్తానికి బీసీలకు 42% ఇవ్వాలని, దాని తర్వాత ఇటు పార్లమెంట్ పోవడము, లేకపోతే అసెంబ్లీలో బిల్ పెట్టడము, ఇవన్నీ కూడా ఆ పరిణామాలంతా చూసినాం. హైకోర్టు ఒక డిసిషన్ ఇచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఉన్న పరంగా అయితే ఎలక్షన్స్ జరపాలా. లేదు అంటే 3,000 కోట్ల రూపాయలు ఈరోజు ఏదైతే సెంట్రల్ కింద వచ్చే, కేంద్రానికి కింద వచ్చే గ్రాంటు మళ్ళీ ల్యాబ్స్ అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ విడుదల చేసి ఇవాళ మొదటి విడత ఎలక్షన్, 2వ విడత 3వ విడత ఇంకా బాకీ ఉంది. కాకపోతే ఈ మొదటి విడత ఎలక్షన్లో
మొత్తానికి సజావుగా జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఇంకొకటి ఏమంటే ఈ సర్పంచ్ ఎలక్షన్లది ఇది గ్రామ ప్రజలకి తెలుసు ఎవరు ఏ క్యాండిడేట్ ఏందనేది. దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకొని ప్రచారంలో చెప్పడం కానీ, లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సభలలో చెప్పడము, మీకు మీ ఊరికి ఉపకారం చేసేది, లేకపోతే మీ ఊరికి మంచి చేసే ఉద్దేశం ఉన్న రేపు గవర్నమెంట్కి అనుగుణంగా పోయి నిధులు తెచ్చుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసే దిశగా ఉన్న వ్యక్తిని మీరు ఎన్నుకోండి. ఏదో ప్రలోభాలకు పోయి లేకపోతే డబ్బుకు మద్యానికి పోయి ఆ రకంగా చేసుకుంటే మీరు రేపు కానీ తొలి విడతలో చాలా మద్యం డబ్బు ఏరులే పారిందనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఏకగ్రీవాలైన చోట 395 ఏకగ్రీవాలు అయితే అన్ని చోట్ల కూడా వేలం పాటలో పెట్టారు. వేలం పాట ద్వారా సర్పంచులను ఎన్నుకున్నారు అనే ప్రచారం నడుస్తుంది. వీడియోలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పి రామ్మోహన్ గారు చెప్తున్నారు. మరి ఇదంతా ఎలా చూడాలి? డబ్బు మద్యం వద్దు అని చెప్తున్నారు, కానీ ఆ విధంగా జరుగుతుంటే దాని మీద చర్యలు తీసుకున్న పాపాను పోలేదు. ఎలా చూడాలి? విజయ్ గారు చెప్పడము అన్ని పార్టీలు జనరల్ గా చెప్తుంది. మామూలుగా ప్రజలు కూడా ఈ రోజు ఏ రకంగా మాట్లాడిందంటే, గతంలో మనం చూడడం జరిగింది, డబ్బులు ఇస్తేనే ఓటేస్తాం లేకపోతే లేదనేది మునుగోడు ఎలక్షన్ లో మనం చూడడం జరిగింది. ఎలక్షన్ లో లాస్ట్ టైం అంటే ఎలక్షన్ క్లోజింగ్ టైం వరకు కూడా ఒక 1.5 hour గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత అందరినీ లోపల పంపించి దాని తర్వాత ఓట్లు అయిపోయడం కూడా మనం చూడడం జరిగింది. అయితే నేను ఏమంటున్నా అంటే చెప్పడం అంటే వాటర్ డబ్బులు అడుగుతారు కనుక మీరు ఓటు ఇచ్చి ప్రోత్సహిస్తున్నారా? డబ్బులు అడుగుతున్నారు కాబట్టి డబ్బులు అడుగుతున్నారని చెప్తున్నారు. వాటరే డబ్బులు అడుగుతున్నారని చెప్తున్నారు కదా మీరు. డబ్బులు ఇస్తేనే ఓటేస్తామని చెప్పి అంటున్నారు కదా ఓటరు. కొన్ని జాగాలలో వాటర్ అంటున్నాడు కనుక మీరు ఓటికి డబ్బులు ఇచ్చి మీరు ఓటు వేయించుకుంటున్నారు, అంతేనా? అట్లా తయారు చేసిన వాళ్ళు అడగండి సార్. అట్లా తయారు చేసిన వాళ్ళు ఎవరో చెప్పానండి. అట్లా తయారు చేసింది ఎవరిది? అసలు ఎవరు డబ్బులు ఇవ్వకపోతే అసలు వాటర్ డబ్బులు ఎందుకు డిమాండ్ చేస్తాడు? నేను మునుగోడు ఎలక్షన్ గురించి ఎగ్జాంపుల్ చెప్పిన విజయ్ గారు. అక్కడే కాదు ఇక్కడ కూడా అలానే ఉందని నేను అంటున్నా. అప్పుడు కేటీఆర్ ని మరీ ఆపి నువ్వు డబ్బులు ఇస్తేనే వేస్తాం లేకపోతే లేదని. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఇస్తామని ఆశ పెట్టిండ్రు, ఇయ్యలేదు కాబట్టి మీరు డబ్బులు ఇస్తేనే మేము ఓటేస్తాం లేకపోతే ఏమని చెప్పి ఆపిండ్రు అనేది మునుగోడులో జరిగిన సబ్జెక్ట్ చెప్తున్నా. అయితే ఈ రోజు ప్రజలలో కూడా ఇప్పుడు మనం జూబ్లీస్ లో కూడా చూసినాం, ఏది బై ఎలక్షన్ లో ఏ పార్టీ ఇస్తే ఆ పార్టీ అన్ని దగ్గర తీసుకున్నారు, వేసే వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. అది ప్రజల అసలు ఎందుకు ఇవ్వాలండి? ఎందుకు ఇవ్వాలి? ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీఎం లాంటి వాళ్ళు, ప్రతిపక్ష నాయకులు ఇలాంటి వాళ్ళే డైరెక్ట్గా మీరు డబ్బులు ఇస్తే తీసుకోండి కానీ మాకే ఓటేయండి అని ఎలా చెప్తారు? డబ్బులు తీసుకోమని ఎలా చెప్తారు? ఓటుకి అమ్ముడుపోమని ఎలా చెప్తారు? గతంలో రేవంత్ రెడ్డి గారు డబ్బులు తీసుకొని ఓటేయమని చెప్పింది కేటీఆర్ చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అన్ని పార్టీలు చెప్పాయి, ఒకటి కాదు అన్ని పార్టీలు చెప్తూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డి చెప్పాడు, కేటీఆర్ చెప్పారు, కేసీఆర్ చెప్పారు, అందరూ చెప్తూనే ఉన్నారు. ఇది రాజకీయ పార్టీలు అలా చేయకూడదని తెలీదా? ప్రతి పార్టీకి తెలుసు నిబంధనలు ఉన్నాయి, డబ్బులు తీసుకోవద్దు డబ్బులు ఇవ్వద్దు అనేది రెండు కూడా నిబంధన ఉంది. కానీ యథా రాజా తదా ప్రజ అన్నట్టు జరిగేది జరుగుతుంది, దాన్ని ఆపడానికి కూడా మన చేతుల్లో ఏం లేదు. కానీ ఈ రోజు జరిగే దీంట్లో మటుకు ఈ రేపు ఏదైతే సర్పంచ్ ఎలక్షన్స్ లో మటుకు అయినంత మటుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సర్పంచులు కానీ వార్డు మెంబర్లు కానీ గెలుస్తారనేది నేను ఆలోచిస్తున్నాను. అంటే అధికార పార్టీలో ఉంది కనుక గెలుస్తారంటున్నారు, కానీ మా పాలన బాగుంది కనుక మేము గెలుస్తామని చెప్పట్లేదు మీరు. పాలనలో చాలా మార్పులు ఉన్నాయండి. గత 10 సంవత్సరాలలో విజయ్ గారు 10 సంవత్సరాలలో ఏదైతే పాలన ఉండేనో ఆ పాలన ఈ రోజు లేదు. మార్పులు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ రావడంతోనే మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని తీసుకురావడము, దాని తర్వాత నినాదము. ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమిట్ ని కూడా మీరు చూసిండ్రు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఏదైతే మొత్తానికి 1000 కోట్లు ఇస్తా అని చెప్పిండు, ఖచ్చితంగా చెక్ తో పాటు వచ్చిండు. ఏమేమి అభివృద్ధి చేస్తారో ఏం చేస్తారో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ గా ఓయూని తీర్చిదిద్దామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే మార్పులు ఖచ్చితంగా రావాల్సిందే, తేవాల్సిందే. అండ్ ముఖ్యమంత్రి ఆలోచన ఒకటి ఉంది, ఖచ్చితంగా గత ప్రభుత్వానికి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మార్పు ఉంటది. ఖచ్చితంగా ఆ మార్పు దిశగానే మేము తీసుకొస్తాము. ఆ మార్పు మీరు అన్నట్టు ఒకవేళ మేము ఇచ్చిన మేనిఫెస్టోలో కొన్ని ఇవ్వలేదు అనేది ప్రజలలో ఆ అపోహ ఉంది, లేదంటలేం. కానీ ఇప్పుడు అది మటుకు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో పనిచేస్తుంది, కానీ ఈ సర్పంచ్ ఎలక్షన్ లో మటుకు అది పెద్దగా దాని మీద ప్రజలతోని ఆ ఇబ్బందులు ఏం లేవు. మొన్న బై ఎలక్షన్ లో మీరు అన్నట్టు ఆ టాపిక్ వచ్చింది, కానీ ఇప్పుడు ఈ సర్పంచ్ ఎలక్షన్ లో మటుకు ఖచ్చితంగా
అక్కడ లోకల్ ఉన్న లీడరు లేకపోతే ఆయన వెనకాల ఏ పార్టీ లీడర్ ఉన్నాడు, ఆయన ఈ నిలబడ్డ సర్పంచ్ ఏ పార్టీకి చెందుతాడు అనే రకంగా కూడా స్థానిక సంస్థలు ప్రజలలో పనిచేస్తాయి. మీరు చెప్పినట్టు స్థానిక సమస్యల మీద వాళ్ళు అడుగుతారు, అవే ఎక్కువ ప్రభావితం చూపించే అవకాశం ఉంది. హామీలు కూడా ఇస్తామన్న హామీలు వాళ్ళకు కూడా రావాలి కదా, వాళ్ళకి ఇవ్వలేదన్న కోపం ఉండదంటారా? అది అసలు రిఫ్లెక్ట్ కాదని అంటారా? నేను ఇగో విజయ్ గారు, జనరల్ గా జరిగేదానికి ప్రజా తీర్పుని ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవాల్సిందే. అది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి కొంతమంది యాంటీగా ఉంటారు, కొంతమంది ఫర్గ్ ఉంటారు, ఇటు జరగవచ్చు అటు కూడా జరగవచ్చు. కానీ ఈ రోజు మట్టుకు మెజారిటీగా కాంగ్రెస్ పార్టీకే ఖచ్చితంగా మెజారిటీ ఎక్కువ కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేది నేను చెప్పాను. రైట్. కోటేశ్వరరావు గారు, ఏదేమైనా డబ్బు మద్యం అనేది ప్రతి ఎన్నికల్లోనూ తీవ్ర ప్రభావం చూపిస్తూనే ఉంది. దానికి ఓటర్లు కూడా కొంత సానుకూలంగా ఉండి మాకు డబ్బులు ఇస్తేనే ఓటేస్తామనే విధంగా ఉన్నారు, మద్యం పంచితేనే మేము ఓటేస్తామనే విధంగా ఉన్నారు. ఇది ఇలా జరుగుతున్నా, ఇది ఈ ఒక్క ఎలక్షన్లోనే కాదు, ప్రతి ఎలక్షన్లోనే ఇలా జరుగుతున్నా దీన్ని నియంత్రించడంలో ఎన్నికల కమిషన్ ఫెయిల్యూర్ అవుతుందా, లేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్యూర్ అవుతున్నాయా, ఎలా అనుకోవాలి? మొత్తం సొసైటీ ఫెయిల్యూర్ అవుతాం. సొసైటీలో భాగంగానే రాజకీయ పార్టీలు ఉన్నాయి, అదేవిధంగా వ్యవస్థలో భాగంగా ఎన్నికల కమిషన్ యంత్రాంగం ఉన్నదనేది మనం అంగీకరించాలి. వివిధ సర్వేలు అంటే ఎన్నికలతో నిమిత్తం లేకుండానే ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది తాగుతున్నారు జనాభాలో అనేటువంటివి చూసినప్పుడు తెలంగాణ ఎగువ భాగాన్ని ఉండేటువంటి ఎగువ స్థానాల్లో ఉండేటువంటి ఒక రాష్ట్రంగా గతంలో తేలింది. అది మన అందరికీ తెలుసు. అందులోనూ మహిళలు కూడా ఎక్కువగా మద్యం లేదా కళ్ళు తాగేటువంటి అలవాటు తెలంగాణలో ఎక్కువ అనేది వివిధ సర్వేలు తెలియజేస్తుంది. మరి అటువంటప్పుడు సహజంగానే దానికి ప్రభావితం కాకుండా సామాన్య ఓటర్లు ఉంటారని మనం ఊహించలేము. అది వాస్తవం. ఇప్పుడు శివలాల్ గారు అంగీకరించకపోయినా అఫీషియల్గా అంగీకరించకపోవచ్చు, కానీ అందరికీ తెలుసు ఒక పార్టీ లేకపోతే కొంతమంది వ్యక్తులు ఆ విధమైనటువంటి ప్రలోభాలకు పాల్పడుతున్న తర్వాత అధికార పార్టీ దానికి దూరంగా ఉంటుందని ఎవరు అనుకోరు. మాది దూరంగా ఉందని ఎవరైనా చెప్పినా కానీ అది వాస్తవానికి విరుద్ధం. ఖచ్చితంగా దాని ప్రభావం ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది, ఒక తెలంగాణనే కాదు, అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. అందులో ఎన్నికలు ఇట్లాంటి సందర్భాల్లో ఈ మందుబాబులకి ఇదొక పండగలాగా విచ్చలవిడిగా చెలరేగిపోయేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అందుకని వాటి గురించి మనం పదే సుభాషితాలు చెప్పుకుంటే ఏం ప్రయోజనం లేదు. అదొక వాస్తవ పరిస్థితి. మనం హుజూరాబాద్ ఎన్నికల్లో లేదా మునుగోడు ఎన్నికల్లో అది ఏ స్థాయికి వెళ్ళిందో, ఫలానా వాళ్ళకి అన్ని డబ్బులు ఇచ్చారు ఆ ఊర్లో, మాకు ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నారు, అందుకని మాకు కూడా అంత పెంచితే తప్ప ధర్నాలు చేసేటువంటి స్థాయికి ఓటర్లు ఎదిగారు అంటే మరి దాన్ని ఓటర్ల యొక్క చైతన్య రాహిత్యం అనాలా, లేకపోయేట్లయితే ఈ వ్యవస్థ మీద అంటే పార్టీల మీద ఉన్నటువంటి ఆగ్రహంతో ఆ విధంగా చేశారని ఏ విధంగా చెప్పాలి? కానీ కోటేశ్వరరావు గారు, ఒక మాట అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా గతంలో ఓటుకి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వాళ్ళకే వేసిన సందర్భాలు గతంలో ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఓటు ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకుంటున్నారు, కానీ తను పనిచేస్తున్న పార్టీకే ఓటేస్తున్న సందర్భాలు ఉన్నాయి కదా. విజయ్ గారు, మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ లేకపోతే తెలంగాణ కానీ ఎన్నికలని గతంలో కనుక చూసేట్లయితే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రధాన అధికార ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి సమయంలో కమ్యూనిస్టులు ఎక్కడ డబ్బు ఇవ్వలేదు. నాకు తెలుసు, నా చిన్నతనంలో అరకాయ మందు 5 రూపాయల నోటు అనేటువంటిది పెద్ద నినాదంగా ఉండేది. అరకాయ మందు అంటే ఒక విధంగా అప్పుడు నాటుసారు 5 రూపాయలు అంటే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఆ విధమైనటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రారంభించింది. అది వాస్తవం. అది ఎందుకంటే ఇంకొక పార్టీ లేదు అప్పుడు. కమ్యూనిస్టులు ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు. అయితే ఇప్పుడు ఎక్కడన్నా ఇవ్వట్లేదా అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇస్తూ ఉండొచ్చు, నేనేం కాదంటలేదు. కానీ దానికి నాంది పలికింది కాంగ్రెస్. ఆ తర్వాత ఎందుకనే అంత విచ్చలవిడిగా ఎందుకు పెరిగిపోయింది ఇప్పుడు అంటే, బీఆర్ఎస్ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, వైసీపీ అయినా, ఇలాంటి పార్టీలు పుట్టుకొచ్చిన తర్వాత అధికారం కోసం ఏ పని చేసినా తప్పులేదు,
ఓట్లు కొన్నా తప్పులేదు, బెదిరింపులకు పాల్పడిన తప్పులేదు, మందు సరఫరా చేసినా తప్పులేదు, ఏం చేసినా తప్పులేదు అనేటువంటి శక్తులు ఈ రాజకీయ వ్యవస్థలో వివిధ పార్టీల్లో విపరీతంగా పెరిగిపోయినటువంటి నేపథ్యంలో ఇది మరింతగా పెరిగి మనకి ఈ విధంగా కనిపిస్తా ఉంది. అందుకని మరి ఎందుకని ఎక్కడ దీనికి అడ్డుకట్ట పడుతుందంటే డబ్బు రాజకీయాలు, అధికారమే పరమావధిగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, శక్తులు రంగంలో ఉన్నంత కాలం దీన్ని ఎవ్వరు కూడా నివారించలేరు అని మాత్రం నేను స్పష్టంగా అంటే కోటేశ్వర గారు నేనేమన్నానంటే వాటర్లో కొంత చైతన్యం వచ్చింది కదా, అంటే అందరికీ కాకపోయినా చాలా వరకు చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది, దాంతో వాళ్ళు సమస్యను పరిష్కరించే వాళ్ళకి ఓటేయాలనే ఒక దృక్పథంతో డబ్బు తీసుకున్నా కానీ వాళ్ళకి నచ్చిన పార్టీకే పనిచేసే ప్రభుత్వానికే ఓటేస్తున్న సందర్భాలు లేవంటారా? ఉన్నాయి. అందుకనే ఇప్పుడు అన్ని పార్టీలు డబ్బు ఇస్తున్నప్పుడు డబ్బు ఎవరికి చేయదు? అవును, చదువుకున్న వాళ్ళైనా డబ్బు ఎవరికి చేతి లేదు, అందరు ఇస్తున్నారు, తీసుకుందాం, మన ఇష్టమైన వాళ్ళకి ఓటేద్దాం అనేటువంటిది ఉంది. కొంతమంది ఏంటంటే నిజాయితీగానే ఒకళ్ళ దగ్గర తీసుకుని వేసేటువంటి వాళ్ళు కూడా, ఇంకా అటువంటి నిజాయితీ పనులు అమాయకులైనటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, లేరని అంటున్నారు. కానీ ఆ డబ్బు తీసుకొని ఎవరికి వేస్తున్నారు ఓటు? ఏ పార్టీ డబ్బు ఇచ్చినా ఎవరో ఒకరికి వేస్తున్నారు కదా. బీఆర్ఎస్ కాకపోతే కాంగ్రెస్ కాకపోతే బీజేపీ, మనం ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పార్టీలు. మరి ఓటర్ దృష్టి ఈ మూడు పార్టీల చుట్టూ ఎందుకు తిరుగుతా ఉంది? వీళ్ళందరూ అవినీతి పరులు, అక్రమాలకి పాల్పడతారు, లేదా అధికారాన్ని అడ్డుపెట్టుకొని సంపాదించుకుంటారు అనేటువంటి అంశం తెలుసు కదా వీళ్ళకి. అంటే ఒక లిమిట్ మించి ఎందుకని ఓటర్ ఆలోచించట్లేదు అంటే 4 ఆప్షన్ కూడా ఉండాలి కదా కోటేశ్వరరావు గారు. 4 ఆప్షన్ కూడా ఉండి ప్రభావితం చేయగలిగే వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా లేకపోవడం ఎందుకు ఉండదు? ఇప్పుడు ఉదాహరణకి జస్టిస్ ఆయన రిటైర్డ్ జస్టిస్ ఆయన చంద్రకుమార్ గారు చెప్తున్నా, చంద్రకుమార్ గారు ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకి వచ్చినటువంటి ఓట్లన్నీ 115 120 వచ్చాయి. ఎందుకని తెలీదా చంద్రకుమార్ గురించి? తెలియకపోవచ్చు కదా, న్యాయమూర్తుల గురించి వాళ్ళ గురించి పూర్తి స్థాయిలో తెలియకపోయి ఉండొచ్చు, అలాగే ప్రజల్లో ఉండకపోవడం కూడా ఒక కారణం అయి ఉండొచ్చు కదా. ప్రజల్లో ఉండకపోవటం అంటే ప్రజల్లో ఆయన ఒక రిటైర్డ్ జస్టిస్ గా ఆయన కార్యకలాపాలు ఆయన చేస్తున్నారు. ప్రజల్లో ఉన్నటువంటి దేన్ని బట్టి ఉంటారు? ఆయన అనేక సమస్యల మీద నిజానికి స్పందిస్తూనే ఉన్నారు కదా, రైతు సమస్యల దగ్గర నుంచి అనేక సమస్యల మీద. అదే విధంగా కమ్యూనిస్టులు ఉన్నారు అక్కడక్కడ. మరి కమ్యూనిస్టులు ఉద్యమాలు సాగించాల్సి వచ్చినప్పుడు కమ్యూనిస్టులు కావాలి, యూనియన్లు పెట్టడానికి కమ్యూనిస్టులు కావాలి. కానీ అదే యూనియన్లో అదే వేతనాలు పెంచుకున్నటువంటి ఆ ఓటర్ మాత్రం కమ్యూనిస్టులు పోటీ చేస్తే అక్కడ ఓటు వేయరు. మన పటాన్చేరు నియోజకవర్గంలో మరి సిపిఎం వాళ్ళు పోటీ చేశారు, ఓట్లు ఎన్ని వచ్చినాయి? మరి పటాన్చేరు నియోజకవర్గంలో లేదా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాల్లో మరి సిఐటి అనేటువంటిది బలంగా ఉంది, అనేక కార్మిక సంఘాల ఎన్నికల్లో విజయం సాధిస్తూ ఉంది, అన్ని చేస్తున్నాయి. మరి ఆ ఓటర్కి, ఆ కార్మికుడికే చైతన్యం లేదు, దాన్ని ఏమనాలి మరి? అదే విధంగా అనేక చోట్ల, నేను ఉదాహరణకి పటాన్చేరు ఎందుకు చెప్పానంటే అక్కడ సిఐటి అనేది బలంగా ఉంది. అంటే ఇక్కడ వాటర్ని ఆకర్షించలేకపోతుందేమో కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రోజు ఏంటి ఆకర్షించడం అంటే మన్ను పోయాలా లేకపోతే డబ్బు ఇవ్వాలా? నీ తరఫున నేను పోరాటం చేస్తున్నాను, నీ తరఫున యూనియన్లో పోలీసులు దెబ్బలు తిట్టున్నాను, అవసరమైతే జైలుకి వెళ్తున్నాను అని చెప్పేసి. కానీ ఆ స్థాయిలో గతంలో లాగా కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పుడు పోరాటాలు చేస్తున్నాయా? ప్రభుత్వాలతో ప్రభుత్వాలు ఉన్న చోట కొనసాగుతుంది, ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మనం ఎవరిని నిందించాల్సినటువంటి అవసరం లేదు. బీజేపీ ఓటేసినా లేకపోతే కాంగ్రెస్ ఓటేసినా బీఆర్ఎస్ ఓటేసినా నిందించాల్సినటువంటి అవసరం ఏముంది? అవసరం లేదు. అనుభవిస్తారు, జనం అనుభవిస్తారు. జనమే కదా, ఆ ఓటరే అనుభవిస్తాడు కదా. ఇప్పుడు ఉదాహరణకి చెప్తున్నాను నేను, ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 2006, 7, 10 లోపలే ఉమ్మడి రాష్ట్రంలో అసంఘటిత రంగ కార్మికులకి వేతన సవరణ చేశారు. మరి బంగారు తెలంగాణలో చేయలేదు, లేకపోతే ఎక్కడికో తీసుకెళ్తారని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడలేదు. ఎవరు చేయాలి? ఎవరు సవరణ చేయాలి? ఎందుకు వేస్తున్నారు మరి అసంఘటిత రంగ కార్మికులు ఈ పార్టీల వాళ్ళకి?
దానికోసం మరి పోరాడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా, అసలు వాళ్ళు పోరాటంలోకి వస్తున్నారా? మా వేతనాలు ఎందుకు పెంచరని చెప్పేసి బీఆర్ఎస్ ని కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, కాంగ్రెస్ ని కానీ, లేదా అక్కడ వైసీపీని కానీ, తెలుగుదేశం పార్టీని కానీ నిలదీస్తున్నారా? ఎందుకు నిలదీయట్లేదు? మన చైతన్యం అట్లా ఉంది, మన వెనుకబడితనం అట్లా ఉంది. రైట్, ప్రజల్లో చైతన్యం రావాలంటారు. రావాలంతే, రైట్ అంతకు మించి ఇంక వేరే ఏముంటది? దానికి దగ్గర దారులు ఏమున్నాయి? రైట్. రామ్మోహన్ గారు ప్రధానంగా ఈ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశం అయితే చాలా కీలకంగా మారింది. మేము రిజర్వేషన్ ఇచ్చే ఖచ్చితంగా పంచాయతీ ఎన్నికలకి వెళ్తామని చెప్పిన ప్రభుత్వం అయితే రిజర్వేషన్లు ఇవ్వకుండానే ఇంకా తగ్గించింది అనే ఒక వాదన ఉంది. 17%కే కుదించి ఈ ఎన్నికలకు వెళ్ళింది అనేది ఒక వాదన. మరి ఆ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో కనిపించే అవకాశం ఉందంటారా? అన్ని డబ్బు నోళ్ళు మోయిస్తుంది, అన్న నోళ్ళు డబ్బు మోయిస్తుంది. ఎందుకంటే డబ్బు శక్తివంతమైంది. నేనైతే మనకు శివకుమార్ గారు పోయిన రోజులు ఏం తెలియదు, నేనైతే రోజు తిరుగుతున్నాను. నేను పంచాయతీ మెంబర్ గా నిజాయితీ గెలిచాను 45 ఏళ్ళ క్రితం, ఇన్ని వాళ్ళ కాదు, సర్పంచ్ గా నిజాయితీ గెలిచాను. కొరకు ఏ కమ్యూనిస్ట్ పార్టీ కాదు నేను వింటున్నా. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకు పాఠాలు చెప్పిన. 35 ఏళ్ళ క్రితం మండల పైన గెలిచాను, ఎమ్మెల్యేగా ఓడిపోయాను 2009లో. వచ్చే 4వ స్థానం దక్కింది. నేను రూపాయి పంచలే, వాళ్ళకంటే పెద్ద ప్రచారం చేశాను. 2009లో నేను గజ్వేల్ నియోజకవర్గం, మా కేసీఆర్ నియోజకవర్గం, అప్పటికి ఫస్ట్ టైం జర్నలైజ్ చేశాను. ఏమంటే కొన్ని రాజకీయాల మీద నాకు ఉన్నట్టు చెప్తున్నారు. చచ్చిన దానికి వచ్చిందే కట్టమని తీసుకుంటున్నారు. చాలా మంది విశ్లేషకులు కానీ, చాలా మంది మేధావులు కానీ ప్రజలను తప్పడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, చచ్చిన దానికి వచ్చింది ఇప్పుడు తప్ప ఇప్పుడు మంచి వాడు తీసుకుందాం, వేస్టోన్కి వేద్దాం అనుకుంటున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రజలు 500కి 1000కి అమ్ముడుపోతున్నామంటున్నాం. కానీ చదువు వల్ల ఏం మార్తలేదు సార్, చదువు వల్ల ఏం మార్తలేదు. నేను ఎమ్మెల్సీ టీచర్ ఎన్నికలు చూడండి, ఒక అభ్యర్థి ఏడ్చిండు ఒక మీటింగ్ లో. ఎందుకు ఏడుస్తున్నాం అంటే ఏమన్నాడంటే, సార్ చదువుకున్నప్పుడు కాకరకాయ అన్నాడు, చదువుకున్నప్పుడు కాకరకాయ అన్నాడు, చదువుకున్న కీకరకాయ అంటాడు సార్. వీడు టీచర్లు ఇద్దరు స్పౌస్ ఉంటే, భార్య భర్తలు ఉంటే, నేను స్పష్టంగా టీచర్లకు వ్యతిరేకం కాదు. నేను ఒక టీచర్ ఏం డిమాండ్ చేసిందంటే, నన్ను దావత్ ఇచ్చినావు, 4 సార్లు దావత్ తీసుకుపోయినావు, నాకు దావత్ ఇచ్చినావు, నాకు 10,000 ఇస్తావు, ఓటికి నా భార్యకు 10,000 ఇస్తావా? నా భార్య తాగలే కదా, ఆమెకు 20,000 ఇవ్వాలని డిమాండ్ చేసి ఉండే ఏడ్చిండు ఆయన. ఆ పరిస్థితి ఉంది. చదువుకుంటే ఏం మారలేదు, చదువుకోనే 1,00,000 వాళ్ళ ఆ 1,000-2,000 తీసుకుంటారు. నేను అది కూడా చెప్తున్నాను. నిన్న అవినీతి వ్యతిరేక దినోత్సవం నాడు నిన్న వరంగల్లో పెద్ద ర్యాలీ తీసినాం. మేము బిచ్చగాళ్ళకు అవినీతి లంచగొండే అధికారుల కంటే బిచ్చగాళ్ళే న్యాయం అని తీసినాం. నిజంగా బిచ్చగాళ్ళతో పెట్టుకొని తీసినాం. ఏం మార్పు వస్తుంది? ఒక విలేకరు అడిగిన, రామారావు గారు ఈ ర్యాలీతో మొత్తం మారిపోద్దాను, నువ్వు పెద్ద ఆశ ఎక్కువ ఉంది, నీకు మారదు అని ప్రజలను చైతన్యం చేసుకోవాలి మనం అంటున్నాడు. ఒకనాడు కమ్యూనిస్ట్ పార్టీలు చైతన్యం చేసేవి. నేనేమంటే ఇప్పటికి కూడా ఏమంటున్నానంటే, ప్రజల తప్పు కాదు, రాజకీయ పార్టీల తప్పు. మళ్ళీ వినకపోతే మళ్ళీ చెప్పాలి. ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం లోపాలకు మరింత ప్రజాస్వామ్యం ఇంకోటి మంది కానీ ఇంకోటి ఏం లేదు. మనం నిరాశపడి సుభాషితంతో ఏం రావు అట్లాంటి లాభం లేదు. చెప్పడం మన కర్తవ్యం. వినకపోతే వాడి కర్మ అనుకోవడం కానీ మళ్ళీ చెప్పాలంటాడు. అక్కడ జరుగుతుంది. ఇక మీరు అడిగి చెప్తాను. ఈ పార్టీలు ఎంతమందికి ఏమొచ్చినాయి ఇవన్నీ ఉపరితల చర్చ. నేను స్పష్టంగా వాట్ నెక్స్ట్ అని మాట్లాడదలుచుకున్నాను. వాట్ నెక్స్ట్ అంటే, ఈ పంచాయతీ సర్పంచ్ మళ్ళీ మేము ఏకం చేస్తాం. ఇప్పుడు గెలిచిన వాడు నాకు పార్టీతో సంబంధం లేదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఏదైతుంది ఇవ్వాలంటున్నాను. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు 41%, 42% నుంచి 41% కుదిస్తే, 1% జమ్మూ కాశ్మీర్ వేరు కావడం వల్ల కుదిస్తే ఏడుస్తున్నాయి కదా. 50% వీళ్ళకు కూడా రావాలి. మేము కొట్లాడి కేంద్ర ప్రభుత్వం మొత్తం పన్నుల వాటాల్లో 50% రాష్ట్రాలకు రావాలి. మరి వీళ్ళ పన్నుల వాటాల్లో పంచాయతీలకు, మండలాలకు, జిల్లాలకు రావద్దా? మనం భాష తప్పుడు మాట్లాడుతున్నాము విజయ్ గారు. స్థానిక ప్రభుత్వాన్ని పట్టుకొని లోకల్ బాడీస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, చదువుకున్న వాళ్ళని చదువుకున్న వాళ్ళకే మాట్లాడుతున్నాడు. తప్పు కదా? రాజ్యాంగం నేను రాసింది లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ రాసి ఉన్నది. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ అంటే 73 రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది? లోకల్ బాడీస్ అన్నదా? లోకల్ గవర్నమెంట్స్ అన్నది. లోకల్ గవర్నమెంట్స్ అనే పదం వాడింది 73, 74 రాజ్యాంగ సవరణ, మున్సిపాలిటీ కానీ వీటిలో. అది మనం మాట్లాడకపోతే మన తప్పు కదా. ఇప్పుడు అయ్యగారు భర్త ఎట్లా పిలిస్తే బిచ్చగాడు కూడా అట్లా పిలుస్తాడు. భర్త ముండా అంటే బిచ్చగాడు కూడా ముండా బిచ్చవే అంటాడు. అదే జరుగుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, రేపటి ఈ ఎన్నికలు ముగిసిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటే, పంచాయతీ రాజ్కి ఏవైతే డబ్బులు ఏవైతే ఇస్తున్నారో, ఏది స్థానిక ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయో, ఏది మనకు ప్రణాళిక సంఘం ద్వారా దాంతో వస్తున్నాయో, అదే ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. ఈ 2 ఏళ్ళు ఎగబెట్టింది తప్పనిసరి ఇవ్వాలని కోరుతున్నాను. రెండోది, మొదటిసారి గెలుస్తున్నారు సర్పంచులందరూ కూడా. ఇందులో చాలా వర్గాలు ఉన్నాయి. ఒకటేమో మంచి వచ్చాడు బీసీ రిజర్వేషన్లు, అది పనికి వస్తుందా లేదా నేను చెప్తాను, అది కూడా చెప్తాను మీరు అడిగిన ప్రశ్నకు. కానీ బీసీ రిజర్వేషన్ల మీద కంటే ఇప్పుడు పైసలు డామినేట్ చేస్తున్నాయి అంటున్నాను. రెండోది ఏమవుతుందంటే, ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ దళితులు, పేదలు, మహిళలు, అదే కదా, మొత్తం అన్ని వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించిందని 50% మహిళలు గెలుస్తున్నారు. మహిళలు అంతా ఏంది?
భర్త బదులు భార్య, కొడుకు బదులు తల్లి, వాళ్ళకి రిజర్వేషన్ అనుకూలించకపోతే వాళ్ళే గెలుస్తున్నారు. మళ్ళీ కొన్ని చోట్ల ఎవరైతే అగ్రవర్ణాలు కావచ్చు, లేకుంటే బాగా తెలివి ఉన్నాడు కావచ్చు, ఉపసర్పంచ్ తీసుకొని చేస్తున్నాడు. అన్నిటికంటే పెద్ద ఏం జరిగింది ఏంటంటే, ఇవాళ మంచిర్యాల జిల్లాలో 35 గ్రామాల్లో ఎలక్షన్ జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటున్నారు? రిజర్వేషన్లు తీరే అట్లా ఉంది. రిజర్వేషన్లు తప్పు చేశాడు. ఒక ఎస్సీ లేని ఎస్సీ రిజర్వేషన్, బీసీ లేని బీసీ రిజర్వేషన్ చేస్తే ఇట్లాగే ఉంటది అంటున్నాడు. అప్పుడు జరిగింది. ఇప్పుడు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు అంటేనే చాలా సార్లు పొరపాట్లు జరుగుతున్నాయి. దీనికి పరిష్కారం ఒక్కటే ఉన్నది. మనము రాజకీయ పార్టీల తప్పు మళ్ళీ 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 చెప్పాలి. కమ్యూనిస్టులు చారిత్రక పొరపాట్లు చేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటారు. పాపం ఉద్యమాలకు కోటేశ్వరరావు గారి ఆవేదనతో నేను పూర్తి ఏకీవిస్తున్నాను. ఏంటంటే వాళ్ళు పాపం ఉద్యమాలకు వాళ్ళు కావాలి, ఎన్నికలకు వీళ్ళు కావాలి. పార్టీ ఆఫ్ మాసెస్, పార్టీ ఆఫ్ క్యాడర్ అంటాం. ఇప్పుడు పార్టీ ఆఫ్ క్యాడర్ కూడా మిగిలిలేవు కమ్యూనిస్ట్ పార్టీలు. పార్టీ ఆఫ్ మాసెస్ అంటే అందరు వేస్తాం, కోటేశ్వరరావు బాగా తెలుసు. పార్టీ ఆఫ్ క్యాడర్ కూడా మిగిలిలేదంటున్నాను నేను. వాళ్ళ ఓట్లు వాళ్ళు పడతలేవు. ఎవరో మంచి కార్యకర్త దృఢమైన ఆయన భార్య ఒకటి ఆయన ఆ పార్టీకి పడతలేదు. ఎందుకైంది? వాళ్ళ దొల్లతనంతో విశాల తప్పుల వల్ల జరుగుతుంది. అంతిమంగా ఈ పంచాయతీ ఎన్నికలు జరిగేది ఏంటంటే, ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది గతంలో లాగా మభ్య పెట్టడానికి అది వీల్లేదు. పార్టీ కండువాలు వేసుకొని చేసిండ్రు కనుక పార్టీ కండువాలతో ఫోటోలు కూడా వేస్తారు. ఎవరు తక్కువ తినలే, ఇటైనా అటైనా. కానీ ఏ పార్టీలో గెలిచినా మళ్ళీ అక్కడికే పోతారు. ఎందుకంటే 3 ఏళ్ళు అధికారం ఇంకా కాంగ్రెస్ పార్టీ ఉంది. శివకుమార్ చెప్పడం ఏకీపిస్తున్నా 3 ఏళ్ళు ఇటుంది కనుక ఇప్పుడు ఎన్నికైన ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే దుర్మార్గంగా అమ్ముడు పోతుంటే, అభివృద్ధి కోసం అని దూడ గడ్డి కోసం మనకి చాటి చెప్తుంటే వీళ్ళు ఎందుకు ఎక్కువ వీళ్ళు తప్పేం కాదంటున్నాడు. కానీ గెలిచిన వాళ్ళకి నాది ఒకటే ఏంటంటే, ఇప్పుడు గెలవడం ఎవరు గెలవాలి? అభ్యర్థులు, నాయకులు కాదు, ప్రజలు గెలవాలి. నిజంగా చెప్పాలి, ఎన్నికల్లో ప్రజలు గెలిచినప్పుడు లెక్క. ప్రజలు గెలిస్తే ప్రజలు ఓడిపోతున్నారు, వీళ్ళు గెలుస్తున్నారు కనుక ఇప్పుడు వచ్చే సర్పంచులకు గండమే అంటున్నాను నేను. ప్రజలు బాగా చైతన్యవంతమైనరు. మీరు పని చేస్తారా, చేయాలా బిడ్డ, లేకపోతే గల్లబట్టి అడుగుతామంటారు. అందుకని ఇంటి ముందు పాలన, కంటి ముందు ప్రభుత్వం రావాలంటే ఈ పంచాయతీ ఎన్నికలు మంచి మూలం. దీని తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరపమంటున్నాం. 2 ఏళ్ళు ఇప్పటికీ ఆలస్యమైంది పంచాయతీ ఎన్నికలకి, అవి కూడా చెప్తే మంచిది అంటున్నాం. రైట్. శివకుమార్ గారు, ముఖ్యంగా 2 సంవత్సరాల పంచాయతీ ఎన్నికలు అయితే ఆలస్యమయ్యాయి. 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మొత్తానికి 17% మాత్రమే బీసీ రిజర్వేషన్లు పరిమితం చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ అవుతుందో లేదన్న వేరే విషయం, కానీ కాంగ్రెస్ మాట తప్పింది అనుకోవాలా? ఇప్పుడు 42% కాంగ్రెస్ పార్టీ ఇస్తామని చెప్పి ఏదైతే డిక్లరేషన్ చేసిందో దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంది విజయ్ గారు. అది ప్యానల్ ఉన్న వారికి అందరికీ కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. అది ఆల్మోస్ట్ ఆల్ జగమెరిగిన సత్యం. ఎందుకంటే అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు ఆల్ పార్టీస్ తెలంగాణలో ఒప్పుకున్నారు. తర్వాత బిల్ గవర్నర్ కి పంపిస్తే బిల్ పెండింగ్ పెట్టిండు. దాని తర్వాత హైకోర్టుకి ఒక డిసిషన్ రావడము, ఖచ్చితంగా కట్ ఆఫ్ డ్యూటీ ఇవ్వడము, దాన్ని ఆలోచించి మళ్ళీ తర్వాత ఆర్డినెన్స్ తీసుకురావడం, ఆర్డినెన్స్ ని ఇటు గవర్నర్ కి, రాష్ట్రపతికి పంపించడం, అది పెండింగ్ పెట్టడం. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాయిదా తీర్మానం చేయమని పార్లమెంట్ దగ్గర పోయి మొరపెట్టడం, దాని తర్వాత జంతర్ మంతర్ దగ్గర మళ్ళీ ధర్నా చేయడం, మహాధర్నా చేయడం, మొత్తం బీసీ నాయకులని, సంఘాలని అందరినీ తీసుకుపోవడం, తెలంగాణ గవర్నమెంట్ మిషనరీ మొత్తం అక్కడ మూవ్ కావడం, ఇండియా కూటమిలో ఉన్న అక్కడ నుంచి ఉన్న ఎంపీలు కూడా సపోర్ట్ చేయడం, ఇవన్నీ జరిగినాయి. కాంగ్రెస్ పార్టీ చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ బీజేపీ ఏమంటుంది, 2027లో మేము కులగణన, జనగణన చేస్తాము, అప్పటి వరకు చేయము. కానీ అదే ఈడబ్ల్యూఎస్ కోటా గురించి ఆలోచిస్తే మటుకు స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి వాళ్ళు 10% ఇవ్వడానికి మటుకు అది చేసిండ్రు. కానీ బీసీ 42% చేస్తా అంటే స్పెషల్ కేసు కింద చేయడానికి సస్యం రా అని చెప్పి బీజేపీ చెప్పింది. అప్పటికి ఇటు హైకోర్టు, సుప్రీంకోర్టు పోతే కూడా సుప్రీంకోర్టు ఏమన్నది, హైకోర్టు ఏదైతే డిసిషన్ ఇచ్చిందో దానికే మేము ఏకీభవిస్తామన్నారు. చచ్చినట్టు ఈరోజు ఎలక్షన్ కి నోటిఫికేషన్ ఇచ్చి ఎలక్షన్ ఏదేమైనా మీరు 42% ఇస్తాను అన్నారు, మంచిదే, ఇవ్వడం బీసీలకు లాభము అయ్యి ఉండొచ్చు. కానీ అదేదో ముందు ఎన్నికలు పెట్టి తర్వాత 42% బీసీ రిజర్వేషన్ ఇస్తే మీకు ఏమన్నా ప్రాబ్లమా? ఈ 2 సంవత్సరాలు వేస్ట్ అయింది, పైగా మీరు ఇవ్వలేకపోయారు కదా. అంటే ఇప్పుడు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మన సైడ్ నుంచి ఒక డిక్లరేషన్ చేసినాము. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు చెప్పడం జరిగింది. దాని ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో దాని గురించే మనం ఖచ్చితంగా పోరాడాలనే దిమాగ్తోనే ఇన్ని రోజులు దీన్ని పొడిగించడం జరిగింది. కానీ అప్పటికి బీజేపీ ప్రభుత్వం మీద ఇంత సెంట్రల్ లో ఒత్తిడి తెచ్చినా వాళ్ళు మొత్తానికి సస్యమిరా అనే రకంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయం అనుగుణంగానే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్స్ పెట్టడం జరిగింది. ఆ సర్పంచ్ ఎలక్షన్ పెట్టడానికి కూడా కారణం ఇప్పుడు ఈ కట్ ఆఫ్ డేట్ ఉంది కాబట్టి హైకోర్టు నుంచి ఈ డేట్ లోపల అయిపోవాలని. రెండోది, లేకపోతే ఇప్పటికే పెట్టేవారు కాదు.
సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది కనుక పెడుతున్నారు కానీ లేకపోతే ఇప్పటికీ పెట్టేవారు కాదు. హైకోర్టు నుంచి ఏం లేదు. సుప్రీం కోర్టు. హైకోర్టు నుంచి ఎలాంటి లేదు. మీరు జరుపుకొని పాత రిజర్వేషన్ అన్నది కానీ హైకోర్టు నుంచి కట్ ఆఫ్ డేట్ లేదు. కేవలం 3,300 కోట్ల రూపాయలు అక్కడి నుంచి రావాలని చేస్తున్నారు, అంతకంటే ఏం లేదు. కాకపోతే ఆ ప్రయత్నాలు అయిపోయినాయి, ఈ పని మొదలై చేస్తే అయిపోయేది కదా. ఇంత చుట్టూ తిరిగి నీ ముక్కెట్లు ఉందంటే ఇట్లా చూపించినట్టు అయింది కదా, మళ్ళీ కడికి వచ్చారు కదా నేను అంటున్నాను. ఇదేందో ఆశ పెట్టారు, అనలిస్ట్ గా కాదు అంటలేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది తప్పింది అనేది బీసీలు కూడా అనుకుంటారు, ఆపోజిషన్ పార్టీ అంటారు. కాబట్టి పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకున్న దాని మీద వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసిండ్రు, ఒత్తిడి ఇచ్చిండ్రు, అన్ని రకాలుగా జరిగింది. కాలేదు కాబట్టి ఈ రోజు మీరు అన్నట్టే 3,000 కోట్ల రూపాయలు ఏదైతే పంచాయతీ అమౌంట్ రావాల్సింది అది ల్యాబ్స్ అయితే అనే ఉద్దేశంతో కూడా ఎలక్షన్ పెట్టడం జరిగింది. వాస్తవం, నేను కాదు అని నేను అనడం లేదు. రైట్ కోటేశ్వరరావు గారు, ఏదేమైనా సరే 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోయింది. 2 సంవత్సరాలు లేట్గా ఎన్నికలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి. దీనివల్ల ప్రజలు సమస్యలు అయితే అలాగే ఉండిపోయాయి, సమస్యలు జరగలేదు. ఒకటైతే ఏ ఎన్నికలు అయినా సరే కాలపరిమితి ముగిశాక ఎన్నికలు నిర్వహించాలనే అధికారం ఖచ్చితంగా ఎన్నికల కమిషన్కి ఉంటేనే మంచిది అనే ఒక అభిప్రాయం కూడా ఉంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పుడు అది రాజ్యాంగ స్ఫూర్తి. రాజ్యాంగంలో ఒక అస్పష్టత అయితే ఉన్నది. స్థానిక సంస్థలకు సంబంధించి చట్టసభల మాదిరి ఎన్నికలు గడువు లోపల జరగాలి అనేటువంటిది ఒక అంబిగ్యూటీ ఉన్నమాట వాస్తవం. కానీ మీరు కేరళ చూడండి, కాంగ్రెస్ అధికారంలో ఉన్నా లేదా కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో ఎన్నికలు కరెక్ట్ గా అదే సమయానికి జరుగుతున్నాయి. పోయినసారి కేరళలో జరిగినటువంటి ఎన్నికలకి ఈసారి జరుగుతున్నటువంటి ఎన్నికలు 3 రోజుల ముందు జరుగుతున్నాయి. వాటి గడువు సకాలంలో జరుగుతున్నాయి. ఇప్పుడు కేరళలో కూడా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. రేపు 13వ తారీఖున ఫలితాలు రాబోతున్నాయి. పోయినసారి ఎన్నికలు జరిగినప్పుడు డిసెంబర్ 16ని ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు డిసెంబర్ 13నే ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి అక్కడ. మరి అటువంటి చిత్తశుద్ధి మనం ఎన్నికల్లో జిల్లా పరిషత్లో లేకపోతే పంచాయతీలో మనం గెలుస్తామా లేదా అనేటువంటి ఈ లెక్కలు వేసుకొని ఏదో ఒక పేరుతోటి వాయిదా వేయడం తప్ప మరి కేరళలో ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు రాజకీయ వాతావరణంలో. అక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా పార్టీ ప్రాతిపదికనే జరుగుతున్నాయి మొత్తం. గతంలో బెంగాల్లో కూడా కమ్యూనిస్టుల అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ప్రాతిపదికనే జరిపారు. ఇప్పుడు కేరళలో పార్టీ ప్రాతిపదికనే జరుగుతున్నాయి. నామినేషన్లు కూడా బీఫారాలు అన్ని కూడా పార్టీ తరఫున ఇస్తారు. రేపు తెలంగాణలో జరగబోయేటువంటి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ ప్రాతిపదికనే జరుగుతాయి. అవి కూడా ఇప్పుడున్నటువంటి నిబంధనల మేరకు, ఎందుకంటే రేపు కోర్టు డెఫినెట్ గా రేపు హైకోర్టులో కేసు ఉంది కనుక హైకోర్టు ఏం డిస్పోజ్ చేస్తుందంటే సుప్రీంకోర్టులో 50% క్యాప్ అనేటువంటిది ఉంది కనుక ఆ లోపల మీరు రిజర్వేషన్స్ అమలు జరిపి ఎన్నికలు జరపండి అని హైకోర్టు తీర్పు ఇవ్వబోతా ఉంది. మరి అఫీషియల్ గా కాంగ్రెస్ పార్టీ మేము 42% మందికి మా బీఫారాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మిగిలినటువంటి పార్టీలు కూడా అదే చెప్తున్నాయి. అందుకని సంఖ్యరీత్యా చూసినప్పుడు 50% లోపు మాత్రమే రిజర్వేషన్స్ ఉంటాయి. ఎంపీటీసీ జెడ్పీటీసీలో కూడా ఏ విధమైనటువంటి మార్పు ఉండదు అని మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే దాని ట్రెండ్ అది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా మహారాష్ట్రలో, తెలంగాణలో 2 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగల, మహారాష్ట్రలో 4 ఏళ్ల నుంచి ఎన్నికలు జరగట్లేదు. అక్కడ జనవరి లోపల మీరు జరుపుతారా లేదా అని చెప్పేసి మొట్టికాయ వేసిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఎన్నికలు జరుపుతూ ఉంది. రైట్ కోటేశ్వరరావు గారు, టైం అయిందండి మనకి, మరి ఇంకోసారి మాట్లాడదాము. థ్యాంక్ యూ వెరీ మచ్ కోటేశ్వరరావు గారు, అలాగే శివప్రసాద్ గారు, బండారు రామ్మోహన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మీడియా డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.